హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలిజా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే చాలా ఈజీ రెసిపీ, టేస్టీ కూడా. ఓన్లీ బియ్యం పిండితోనే చాలా ఈజీగా చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది చేసుకుందాం అనుకుంటారు, చేసినా కానీ కొంతమందికి అయితే సరిగ్గా రావు. లోపల ఉడకనట్లు మెత్తగా అయితే ఉంటాయి, కరకరలాడుతూ ఉండవు. చక్కగా కరకరలాడుతూ నోటికి రుచిగా ఉండడానికి టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనకి చాలా ఈజీ రెసిపీ. ఓన్లీ బియ్యం పిండి ఉంటే చాలు. ఇంకా కనుమాయన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి, అంత కష్టమైనది అయితే ఏమీ లేదు. నేనైతే బియ్యం పిండి అయితే ఇది బియ్యము వాష్ చేసి ఆరబెట్టిన బియ్యం పిండి, అదైతే చక్కగా మంచిగా స్మూత్గా ఉంటాయి, చక్కగా కరకరలాడుతూ ఉంటాయి అని చెప్పేసి ఆ పిండి అయితే తీసుకున్నాను. దీంట్లో అయితే ఇదిగో పచ్చిమిర్చి, ఓన్లీ కరివేపాకు, జీరా, కొంతమంది ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. నేను అల్లం ముక్క ఒకటే యాడ్ చేశాను, అంతమించి ఇంకెక్కువైతే యాడ్ చేయలేదు. సోడా ఉప్పులు అలాంటివి అయితే అసలు ఏం యాడ్ చేయలేదు. ఇదిగో నేను ఇప్పుడు కూడా వేసింది సాల్ట్ అయితే యాడ్ చేశాను, టేస్ట్ కోసం. సాల్ట్, కొంచెం కారము, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మిర్చి కూడా నేను రెండే వేసాను కదా. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం కారం అనేది తగ్గించాలి, అందుకని చెప్పేసి మా సాత్వి ఇంకా అందరూ తింటారని చెప్పేసి కారం అయితే కొంచెం తక్కువగానే కలుపుకున్నాను. వేడి వాటర్ అయితే కలుపుకుంటున్నాను, కొంచెం హాట్గా చేసుకొని వాటర్ అనేవి కొంచెం వేడైన తర్వాత వేడి వాటర్తో అయితే పిండి కలుపుకుంటున్నాను. కొంతమంది మెత్తగా రావాలి, బాగా నల్లగా అంటే కొన్ని అప్పడాలు అనేవి చేసేవి మనం గట్టిగా ఉంటాయి కదా, కరకరలాడుతూ ఉండవు. కరకరలాడుతూ ఉండాలని చెప్పేసి మంచిగా పిండి అనేది గుళ్ళ రావాలని చెప్పేసి డాల్డా అని చెప్పేసి, లేకపోతే వేడి నూనె కాగిన నూనె అని చెప్పేసి అలా వేస్తారు. అలా ఏం వేయలేదు. ఇలాగ కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటా పిండిని కలుపుకుంటే చాలు. అట్లా అని చెప్పేసి మరి జంతుకుల పిండిలో మనం కలుపుతాం కదా జోరుగా, అలా కలపకూడదు. కొంచెం పొడిపొలాడుతూనే ఉండాలి. మనము చెక్కలు చేసేటప్పుడు మెయిన్గా కామన్ ప్రాబ్లం ఏంటంటే చుట్టుపక్కలంతా కూడా కరకరలాడుతూ ఉంటుంది. మధ్యలో వచ్చేళ్ళకి ఆ పార్ట్ వచ్చేళ్ళకి గట్టిగా ఉంటుంది, పిండి అంటే సరిగ్గా ఏగినట్లు అలా ఉంటుంది. అలా ఏమీ రాకోకుండా చక్కగా ఈవెన్గా మంచిగా అయితే పిండి కలుపుకొని మనం చపాతీ చేసుకుంటాం కదా, అలాగ చపాతీ చేసుకుంటే చక్కగా అనేది సమానంగా కాలుతాయి. ఆయిల్ కూడా అంతగా అయితే ఏమీ పట్టదు. పిండి కలుపుకునే పద్ధతి కూడా ఇలా కొంచెం వాటర్ వేసుకుంటా ఈ విధంగా అయితే కలపాలి. ఒకసారి వాటర్ని వేసేసుకుంటా అలా కలిపిన ముద్ద అనేది గట్టిగా పడిపోయి గట్టిగా ఉంటుంది, సరిగ్గా రాదు. మనం వేపిన తర్వాత సరిగ్గా ఉండవు, మజ్జిగ ఇరిగిపోతాయి, కొంచెం చిట్లు ఇచ్చినట్లు అట్లా ఉంటాయి. కాబట్టి ఈ పిండిని కూడా ఇలాగ మంచిగా కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ నెమ్మదిగా అయితే కలుపుకోవాలి, చపాతీ పిండి కలుపుకున్నట్లు. మనం చెక్కలకి కలుపుకునే పిండి కనీసం ఈ మాదిరిగా ముద్దలా అవుతే చాలు, మరీ ఎక్కువగా జోరుగా కలపవసరం లేదు. చూడండి ఏ విధంగా ముద్ద అవుతుందో అలా అవుతే చాలు, మరీ జోరు అవసరం లేదు. అట్లా అని చెప్పేసి మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మనం ప్రిపేర్ చేసుకునే చెక్కల్లో మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే బాగుంటాయి. ముందుగానే మనం అయితే పచ్చెనగపప్పు లేకపోతే కొంతమంది పెసరపప్పు వేసుకుంటారు, అదైనా కానీ నానపెట్టుకోవచ్చు. నేనైతే పచ్చెనగపప్పు అయితే నానపెట్టుకున్నాను. 1 గంట సేపు నానపెట్టుకుంటే చాలు. ఒకవేళ మనం అప్పటికప్పుడు నానపెట్టుకోవడం కుదరలేదు, ఇంకా ఏమీ వేయడానికి లేవు అనుకున్నప్పుడు చట్నీ పప్పు ఉంటుంది కదా, అదైనా కూడా యాడ్ చేసుకోండి, కొంచెం పర్వాలా బాగానే ఉంటుంది. అప్పుడు ఇన్స్టెంట్గా గబుక్కున నానపెట్టడం మర్చిపోవడం ఏదైనా అవుతే అప్పటికప్పుడైతే పచ్చెనగపప్పు ఏమీ లేనప్పుడు ఈ చట్నీ పప్పును యాడ్ చేసుకునే సరిపోదు. చట్నీ పప్పును అయితే ఏం నానపెట్టవసరం లేదు. మనము యాడ్ చేసుకుని పప్పును కూడా ఫస్టే ఈ పిండి కలిపేటప్పుడే యాడ్ చేయకూడదు, ఆ పప్పు పద్దలన్నీ కూడా ఇరిగిపోతాయి. కాబట్టి లాస్ట్న పిండి అంతా కలిపిన తర్వాత లాస్ట్న అయితే ఆ పప్పును అయితే యాడ్ చేసుకోండి, కలుపుకొని మిక్స్ చేయండి. నేను చూడండి ఏ విధంగా ఉండలు చేసుకున్నాను, సుండలాగా భలే ఉన్నాయి కదా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇలాగ ఫస్ట్ అయితే ఉండలన్నీ చేసి పెట్టుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్నెస్గా ఉందో, ఉండలు అయితే భలే వచ్చాయి. చపాతీలాగా చక్కగా ఈవెన్గా అన్నీ కూడా చేసుకున్నాము. పెద్ద అప్పడాలు, పెద్ద చెక్కలు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, చక్కగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. వీటికి అంత పెద్ద ఖర్చు ఏం అవసరం లేదు, కానీ కొంచెం పని పట్టుద్ది, టైం పట్టుద్ది. మనం ప్రిపేర్ చేసుకునే ఈ ఉండలు బట్టే మనకు టైం కూడా సేవ్ అవుద్ది. పెద్ద ఉండలు చేసుకున్నామంటే పెద్ద అప్పడాలు అవుతాయి, పెద్ద చెక్కలు త్వరగా కాలిపోతాయి, త్వరగా పని అయిపోద్ది. చిన్న చేసుకున్నామంటే ఇంకా ప్రతి దాన్ని మనం చపాతీలా ప్రెస్ చేయాలి కదా, కాబట్టి టైం అనేది ఎక్కువ కేటాయించుకోవాలి. కానీ ఈ పని చేయడానికి కనీసం ఒక 3 మెంబర్స్ అయినా ఉంటే త్వరగా ఈజీగా అయిపోద్ది. ఒకరు చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. మేమైతే 1 కేజీ పిండి తీసుకున్నాం అంతే. మనం 1/2 కేజీ పిండి ఉన్నా, కొంచెం 1/2 కేజీ ఉన్నా ఇంట్లోకి అప్పటికప్పుడు పిల్లలు తింటాకి లేకపోతే ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే చక్కగా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడుకైతే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి.
ఉండలన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంక ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోద్ది. ఇలా ఉండలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగ నేనైతే ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను. ఇలాగ ఒక బాక్స్ తీసుకొని పైన ఇంకో బాక్స్ పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే అంతా కూడా ఈవెన్గా కాలిద్ది, ఈవెన్గా ప్రెస్ అవుద్ది. ఇలాగ ఈజీగా అయితే చెక్కలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పూరి ప్రెజర్ లాగా పూరి చేస్తాం కదా ఈజీగా, అలాంటిది ఒకటి చెక్కలు చేయడానికి కూడా మిషన్ వచ్చింది. అదైనా ఇదైనా సేమ్ ఒకలాగే ఉంటుంది. ఇలా ఒకటి మనం పైన బాక్స్ పెట్టి అయితే ప్రెస్ చేస్తాము, అది కూడా అంతే మిషను. పైన ఇంకోటి చెక్కలాగా ఉంటుంది, దాన్ని పెట్టి ప్రెస్ చేస్తాం అంతే. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి ఏ విధంగా ప్రెస్ చేస్తామో ఇలా పెడితే అంతా కూడా ఈవెన్గా చెక్కలాగా అవుద్ది. షేప్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఆ కవర్లకి నేను ఆయిల్ కూడా అప్లై చేయలేదు. కింద ఒక కవర్ పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా అవి పెట్టేసి పైన ఇంకో కవర్ పెట్టేయడమే, ప్రెస్ చేయడమే. చూడండి ఎంత బాగున్నాయి, ఈవెన్గా వచ్చాయి, అంతా కూడా మంచిగా కాలాయి. ఫస్ట్ అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి, చల్లారే కొద్దిగా కరకరలాడుతూ ఉంటాయి. ఇంకా మేము చేసింది అయితే ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా బయట అయితే కూర్చొని చేయాలి అంటే కష్టం అని చెప్పేసి కట్టెల పొయ్యి మీద ఇలా గ్యాస్ మీద అయితే కొంచెం ఆయిల్ వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఎండాకాలంలో బయట కూర్చొని చేయాలంటే చాలా కష్టము. ఇవి కొంచెం చెక్కలు అనేవి కాలడానికి టైం పట్టిద్ది. అట్లా అని చెప్పేసి మరీ స్పీడ్ పెట్టి మనం ఫ్రై చేసాము అంటే అంత బాగుండవు. ఆయిల్ అనేది కూడా పీల్ చేసుకుంటుంది, సరిగ్గా యాగ కూడా. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. మధ్యలో అంతా కూడా కాలుతాయి. చూడండి మా అయితే ఎంత పెద్ద పెద్ద చెక్కలు చేసామో చూడండి. త్వరగా అయిపోవాలి. మా సాత్వి ఇంకా లేచి నిద్రపోతుంది ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా త్వరగా అయిపోవాలి అని చెప్పేసి ఇలాగైతే చేస్తున్నాము. చాలా బాగున్నాయి, బాగా కుదిరాయి కూడా. ఒక 2 డేస్లో మా చెక్కలన్నీ కూడా అయిపోయాయి. క్యాన్డ్ చేసాము. వేడి మీద అప్పటికప్పుడు తింటే కొంచెం మెత్తగానే ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత గట్టి పడిపోయి కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. మేము దీంట్లో ఎలాంటి ఆయిల్ డాల్డా ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ బియ్యం పిండి, కొంచెం టేస్ట్ కోసం కరివేపాకు, జీలకర్ర, కొంచెం అల్లం అంతే. ఇంకా దీంట్లో ఎల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. జీరా అయితే యాడ్ చేసాము. చూడండి ఎలా ఇరిగిపోతున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి. ఇవి ఇంకా లాస్ట్ అయ్యి ఇది కూడా ఏగిపోయాయి. ఇలా రెడ్డిష్ కలర్లో వస్తే చాలు, మంచిగా ఫ్రై అయితే ఇంకా బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ఫుల్గా కనబడతాయి. మన వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కానీ యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా మనం గ్యాస్ అనేది స్లోగా పెట్టడం వల్ల కూడా ఆయిల్ అనేది ఏ విధంగా పట్టిద్దో కూడా లాస్ట్ని అయితే ఫైనల్గా చూపిస్తాను చూడండి. బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఇలాగ ఆయిల్ పట్టేస్తుంది, కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.